ఓం శ్రీమాత్రే నమః. నిత్య అర్చనకు స్వాగతం. ఒకరోజు కోడలు వంట చేసి అత్తకు భోజనం పెడుతుంది. అత్త రుచి చూసి తిట్టడం మొదలు పెడుతుంది. నీకు వంట ఎప్పటికీ రాదే. ఒకరోజు ఉప్పు ఎక్కువ వేస్తావు, ఒకరోజు కారం ఎక్కువ వేస్తావు, ఒకరోజు అన్నం సరిగా ఉడికించువు. నీ వంట తినే కర్మ నాకు పట్టింది అని తిట్ల దండకం మొదలుపెట్టింది. కోడలు ఆ మాటలకు చాలా బాధపడుతుంది. అత్త ఒకరోజు తన స్నేహితురాలిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. మాటల మధ్యలో అత్త తన స్నేహితురాలికి ఇలా చెబుతుంది. నా కోడలికి వంట చేత కాదు, ఎప్పుడూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటుంది. ప్రతిసారి నేను దాన్ని తిడుతూనే ఉంటాను, కానీ తను ఎప్పటికీ మారదు. వంట మాత్రం నేర్చుకోవడం లేదు అని స్నేహితురాలికి చెబుతుంది. అది విన్న తన స్నేహితురాలు నవ్వుతూ, అయితే రేపటి నుంచి నేను చెప్పినట్టు చెయ్యవే అని ఒక చిన్న చిట్కా చెబుతుంది. మరుసటి రోజు ఎప్పటిలాగే తన కోడలు వంట చేసి అత్తకి భోజనం పెట్టినప్పుడు అది తిని అందులో కారాన్ని ఎక్కువ వేసింది అని గమనించిన అత్త తనకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుని తన స్నేహితురాలు చెప్పినట్టుగా తన కోడలి ముఖాన్ని చూసి నవ్వుతూ, కోడలా, ఈరోజు వంట చాలా బాగా చేసావే, కాకపోతే కాస్త కారం తగ్గించి ఉండుంటేనా ఇంకా బాగుండేది తెలుసా అని చెప్పింది. మరుసటి రోజు కోడలు తన తప్పుని సరిదిద్దుకుని వంట చేసి భోజనాన్ని అత్త దగ్గరికి తీసుకొచ్చింది. అది తిన్న అత్త అందులో ఉప్పు తక్కువగా ఉండడం గమనించింది. కోడలా, ఈ రోజు కూడా భోజనం చాలా బాగా వండావు. మరోసారి వంట చేసినప్పుడు ఇంకొంచెం ఉప్పు తగిలించు, ఇంకా బాగుంటుంది అని చెబుతుంది. కోడలు మరోసారి తన తప్పును సరిదిద్దుకుంటుంది. ఇలా మెల్లమెల్లగా కోడలు అద్భుతంగా వంట చేసేస్తుంది. తప్పు ఎంచడానికి లేనంత బాగా వంట చేస్తుంది. అప్పుడు అత్త తను చేసిన తప్పును గ్రహిస్తుంది. ఎవరైనా తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు, కానీ శాంతంగా వాళ్ళలోని తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడే వారిలో మార్పు మొదలవుతుంది. శ్రీమాత్రే నమః.